హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పెట్టుకున్న గంధం ఇంకా అట్లనే ఉండింది. సో అంటే వాష్ చేసుకోలేదన్నమాట. ఇంకా పొద్దున్నే వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఇంకా నేను అక్కడికి మసీద్ దగ్గరికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను. పొద్దున్నే పీరియడ్లు అయితే అన్నీ చుట్టూ తిరుగుతాయి అన్నమాట. లైన్స్ అంతా ఊరంతా తిరుగుతాయి. సో అవి తీసేటప్పుడు చాలా బాగుంటుందండి. అందుకే వీడియో ఇద్దాం అనుకుంటున్నాను. నాకు ఇష్టము, ఎప్పుడైనా ప్రతిసారి వెళ్తూ ఉంటాను. సో పొద్దున్నే లేసాను అందుకోసమే, లేకపోతే ఈ టైంకి నేను లేవను యాక్చువల్గా. సో వెదర్ అయితే ఒక 3 days నుండి ఇట్లానే ఉండింది. వర్షం పడినా వర్షం పడకపోయినా మంచిగా మబ్బులు పట్టేసి చాలా చాలా బాగుండింది వెదర్. సో ఈ వెదర్లో మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే ఎటైనా వెళ్ళడానికి అయినా కంఫర్టబుల్గా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మా నిమ్మ చెట్టు చూసారా, నిమ్మకాయలు అయితే బాగున్నాయి కానీ లోపలికి వెళ్ళి తెంపడం రావట్లేదు అనమాట. లోపల అయితే పెద్ద పెద్ద ఇంతింత సైజ్ కాయలు ఉన్నాయి. బట్ ఏం చేస్తాం, చెట్టున్న లాభం లేకుండా అయిపోతుంది. అన్నీ కింద పడిపోవడం రాలిపోవడం ఉంటుంది. సో కొన్ని అయితే ఇట్లా ఎండిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తుందా మీకు, కొంచెం ఎండిపోతున్నాయి అన్నమాట. సో కొన్ని తెంపుకోవాలి. ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదండి, అది నిజం చెప్తున్నాను. అది నిమ్మకాయలైనా ఏ కాయలైనా ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే కొంతమంది అయితే పచ్చడి పెట్టుకుందామని బయట నుంచి కొనుక్కొచ్చుకొని మరీ పెట్టుకుంటారు. మాకైతే మునగ చెట్టు కూడా ఉండింది. మునగాకైతే చాలామంది బయట నుండి కూడా కొనుక్కొని తెచ్చుకొని చేసుకుంటున్నారు. మాకు ఇంట్లో ఉన్నా కూడా లాభం లేకుండా అయిపోతుంది. అట్లుంటుంది, ఇంట్రెస్ట్ లేని పనులు అంటే అట్లుంటాయి అన్నమాట. సో అందుకే ఇంట్లో చెట్లు పెట్టుకోవద్దు, ఇంట్రెస్ట్ పోతుంది. సో నా ఫీలింగ్ అదనమాట. సో మామిడికాయలు అయితే అయిపోయినాయి, అన్ని చెట్లకి ఖాళీ. మామిడికాయలు అయితే ఒక్క కాయ కూడా లేదు, అయిపోయినాయి. సో తినాలనిపించినా తినలేము. ఇంకా ఫ్రిడ్జ్లో ఒక 2 ఉన్నట్టున్నాయి, తినేసేయాలి అవి. సో ఇవి మా చెట్ల అప్డేట్ అనమాట. ఇంకా ఏముంటాయి, ఇంకేం లేదనమాట. సో బ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఇదైతే మొహరం 6th డే అనమాట. 5th డే వ్లాగ్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు చూసేయండి. ఇంకా మార్నింగే ఇదంతా జరుగుతుంది. అంటే పిల్లలను బయటికి తీసుకొచ్చి ఊరంతా తిరుగుతూ ఉంటారనమాట, లైన్ అంతా. సో మేమైతే మార్నింగే వచ్చేసాము, తొందరగా లేచేసాము. అసలు నిద్ర కూడా సరిగ్గా పట్టలేదనమాట, ఎందుకో తెలీదు. ఇంకా అట్లా మా ఫ్రెండ్తో నేను ఇట్లా ముచ్చట్లు పెడుతున్నాను సరదాగా. దానికి హెల్త్ బాగాలేదు పాపం, కోల్డ్ అయిందంట, కోల్డ్ కఫ్. అందులోనూ పీరియడ్లు కాబట్టి ఊదేస్తూ ఉంటారు కదా, ఆ పొగ అయితే అస్సలు పడట్లేదు దానికి. ఇంకా గంధంలో కూడా అత్తరు వేస్తారు కదా, ఆ స్మెల్ కూడా ఇంకా పడట్లేదు. ఇంకా మా రియా పాప హాయ్ చెప్తుంది అనమాట, మంచిగా చెప్తుంది కదా. సో ఈ వ్లాగ్స్ చూసుంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. తనైతే కుట్టి పాప. సో తను కూడా మా ఫ్రెండ్ వాళ్ళ కూతురే. ఇంకా పిల్లలతోని ఎట్లా ఉంటుంది చెప్పండి, మామూలుగా ఉండదు అసలు పిల్లలతో. అయిపోగానే పండగలు అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి. ఈ సండే అయితే తొలి ఏకాదశి కదా, నెక్స్ట్ శ్రావణ మాసం పూజలు హడావిడి ఉంటుంది. ఇంకా వినాయక చవితి వస్తుంది. ఇంకా మెయిన్ పండగ దసరా అయితే మాకు చాలా చాలా ఇష్టము. ఎప్పుడైనా దసరా ఫెస్టివల్ని మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట మాకు. ఎప్పుడెప్పుడు దసరా వస్తుందా అని వెయిట్ చేసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడైతే అంత ఇష్టం పెరిగింది మొహరం అంటే. చాలా 9 days నుంచి బాగా జరుగుతుంది కదా. సో మాకు ఇక్కడ పెట్టిన దగ్గర నుండే నచ్చిందనమాట. సో ఎప్పుడైనా మాకు తెలియదు పీరియల్ అంటే, నేను ఒకప్పుడు చాలా భయపడేదాన్ని. మా లైన్లోకి వస్తే అక్కడ నుండి చూసి భయంతో ఇంట్లోకి వెళ్ళేదాన్ని అనమాట. డప్పుల సౌండ్కి ఫుల్ భయం అనిపించేది. అలాంటిది ఇప్పుడు దగ్గర నుండి చూడడం అయినా అలవాటు అయింది కదా. సో అది కూడా మంచి ఇష్టంగా పెరిగిందనమాట. సో ఎందుకో తెలీదు, అంత భయం అయితే ఇప్పుడు పడట్లేదు. కూడా చాలా చాలా భయపడేది, కానీ తనకు కూడా భయం పోయిందనమాట. సో దగ్గర నుండి చూడగా ఏదైనా భయం అనేది పోతుంది కదా. సో అట్లా అనమాట.
ఇంక ఇక్కడ వచ్చేసి గుండం చుట్టూ ఏదో తీసేస్తున్నారు. నిమ్మకాయ, పాలు అవన్నీ వేసి తీసేసిన తర్వాత గుండంలో నుంచి నడుస్తారనమాట. సో వర్షం పడడం వల్ల నిప్పులు కనిపించట్లేదు, కానీ నిప్పుల్లో భలే నడుస్తారండి, బాగుంటుంది. సో ఇంకా అందరూ నడిచేశారు. నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను చూడండి. ఇవన్నీ నేను ఇంకా ఫుల్ వీడియో షేర్ చేస్తున్నాను, నేను షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా, అంటే దేవుడు రాని వాళ్ళు కూడా ఇట్లా నడుస్తున్నారన్నమాట. సో మా చిన్నక్క కూడా నడిచింది, దానికి ఏదో కాళ్ళ నొప్పులు పోవాలనేసి నడిచింది. కానీ చాలామంది అనుకుంటారు పీర్ల పండుగ అంటే ముస్లిమ్స్ మాత్రమే సెలబ్రేట్ చేసుకోవాలనేసి అనుకుంటారు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో అలాంటి ఫీలింగ్ లేదు, కానీ ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాంటివి లేవు కాబట్టే దేవుణ్ణి బాగా నమ్ముతున్నారు. అందరిలో మనం అనుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఏది మనం శాశ్వతం కాదు కదండి. మన లైఫ్ అనేది మనం ఎంజాయ్ చేయాలి. మన ఏ దేవుడైతే నచ్చుతుందో ఆ దేవుడికి మనం మొక్కుకోవాలి అంతే. దానికి సపరేట్గా ఇట్లనే ఉండాలి, ముస్లిమే కావాలి, హిందూయే కావాలి అనేసి ఏముంటుంది చెప్పండి. నాకైతే అట్లా. కానీ మొహరంని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు, అందరూ నమ్ముతున్నారనమాట. ఒకప్పుడు ఇట్లా లేకుండే, బట్ ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా మంచిగా సెలబ్రేట్ చేసి అన్నీ ఒకటే అని ప్రూవ్ చేస్తున్నారు. ఇక్కడైతే మా చిన్నక్క కూడా దేవుడు వస్తుంది. అంటే దప్పుల సౌండ్కి అసలు ఆగదండి దేవుడు. కొంతమంది అయితే ఆపుకుంటారు, కానీ మా చిన్నక్క ఆపుకోలేదు, ఎక్కడ పడితే అక్కడ వస్తుంది అనమాట. ఇక్కడైతే అన్నయ్య నేను ఫోటో తీస్తున్నాను, అందుకే అట్లా పట్టుకొని చూస్తున్నాడు అన్నమాట. అందరూ అడిగిపించుకుంటారు. ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా కూడా, హెల్త్ బాగాలేకపోయినా కూడా అందరూ వచ్చి భలే చేస్తారనమాట. అప్పుడప్పుడు బాగుంటారండి, తర్వాత ఫుల్ ఎగిరేస్తారు. భయం అవుతుంది, వాళ్ళ మీద దేవుడు ఉందో దయ్యం ఉందో తెలియదు కదా. సో ఇక్కడ మొహరం అప్పుడే అన్నీ పోతాయి అనేసి అంటూ ఉంటారు. చాలామంది వస్తారు. ఇంకా లాస్ట్ డే అయితే ఇంకా ఫుల్ మంది నిండిపోతారనమాట. అదంతా నమ్మే వాళ్ళే చాలామంది ఉంటారండి కంపారిటివ్లీ. ఇంకా ఇక్కడ అంతా జరిగిన తర్వాత ఊరంతా తిరిగి లైన్ అంతా ఎవరైనా మొక్కుకొని అబద్ధాలు ఆడినా మొక్కులున్న వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. అంటే మొక్కులు చెల్లించుకోవాలి కదండి. దేవుడు మనం మొక్కినప్పుడు తీర్చినప్పుడు ఆ మొక్కు కూడా మనం తీర్చాలి కదా, ఖచ్చితంగా తీర్చుకోవాలి. అది రుణం మనం ఉంచుకోవద్దు ఎప్పుడు. కానీ ఇక్కడైతే ఇది చెట్టు అనమాట, మల్లె చెట్టు భలే పెరిగింది, ఈ ఇయరే పెరిగింది, మంచిగా పువ్వులు కూడా వస్తున్నాయి అనమాట. సో ఇది మా లైన్లోకి వచ్చాయి. ఇంకా అందరూ అడిగిపించుకుంటారు అనమాట. మొక్కులు అయితే చాలామంది ఉన్నారు మా లైన్లో, అందుకోసమే ఇంకా వచ్చి అడుగుతున్నారు. ఖచ్చితంగా పెట్టాలండి, మనం దేవుడి రుణం ఉంచుకోవద్దు కదా, ఎప్పటికీ అది తీర్చుకోలేందే. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అట్లా పెరుగుతుంది. అయితే అన్నయ్య రిలాక్స్డ్గా కూర్చున్నాడు. అంటే కంటికి తనకి స్వెల్లింగ్ వచ్చిందనమాట, దెబ్బ తాకిందంట. సో కనిపిస్తుంది, అంటే బాగానే తగిలినట్టుంది, రెడ్గా కూడా అయిందనమాట పాపం. సో అట్లా ఉంటాయి దేవుడు. హలో, ఇంటికైతే వచ్చేసరికి టైము 10:30 అట్లా అవుతుందన్నమాట. సో రాగానే హెయిర్కి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. చాలా డేస్ అయిపోతుంది ఆయిల్ పెట్టుకోక, అంత జిడ్డుగా ఉన్నా పర్లేదు అనేసి ఇంకా ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఇంక ఇక్కడ పాలు అయితే వేడి చేసుకుంటున్నాను. సో ఇంకెలాంటి హాట్ వాటర్ ఏం లేదు, చాలా లేట్ అయిపోయింది కదా, అందుకోసమే ఇంకా పాలల్లో ఇంకా బ్రెడ్ అయితే వేసుకొని తిందామనేసి అనుకున్నాను అనమాట. సో కొంచెం లేట్ అయినా పర్లేదు అన్నం తినడానికి అట్లా అనేసి ఆయిల్ అయితే పెట్టుకున్నంతసేపు జిడ్డుగా అనిపిస్తుంది. కానీ మళ్ళీ మనం తలస్నానం చేస్తాం కదా, అప్పుడు చాలా బాగుంటుంది, హెయిర్ కూడా మంచి కండిషనింగ్గా ఉంటుంది కదా. సో అట్లా అనమాట. ఇంకా నేనైతే పాలు తాగేస్తాను. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి. నేనైతే రీసెంట్గా ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను కదండి, అందులో మేము ఈ రాగి బిందె తీసుకొచ్చామనేసి దాంట్లో అయితే వాటర్ నింపేసాము. ఒక రోజు నింపి ఇంకా అవైతే పడబోసామన్నమాట, ఫస్ట్ టైం కాబట్టి. ఇంకా ఇది నెక్స్ట్ డే అయితే వాటర్ తాగాను, మంచి టేస్ట్ అనిపించాయి. ఇంకా రాగి మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టమే. చూస్తున్నారా, కొంచెం ఆ బ్లాకిష్ కనిపిస్తుంది కదా, అవంతా మంచిగా తోమాలన్నమాట. తోమితేనే అది నీట్గా ఉంటుంది. అంత ఈజీ ఏం కాదండి ఇంకా మెయింటైన్ చేయడం అని మాకు అనిపించింది. సో నేను తాగుతున్నాను, డైలీ తాగుతున్నాను అన్నమాట, నాకు నచ్చింది. ఇంకా ఇది వర్షాకాలమే కాబట్టి మనకు ఐస్ వాటర్ కూడా అవసరం లేదు. నేను ఒక సమ్మర్లో మాత్రమే ఫ్రిడ్జ్ వాటర్ తాగుతాను. ఇంకా చలికాలం కూడా నేను అస్సలు దగ్గరికి పోను, ఫ్రిడ్జ్ అంటే వాటర్ తాగానన్నమాట. సో బయట అయితే ఎంత బాగుండిందో వెదర్. మధ్యాహ్నం ఫుల్ పడుకొని లేచి మంచిగా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ
సో ఇక్కడైతే బయట వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. మంచిగా వర్షం పడుతుంది, చల్లగా ఉండింది వెదరు. సో ఇంకా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అన్నమాట. సో ఈరోజు అయితే ఏం ఉండదు, నైట్ మార్నింగ్ ఇదంతా అయిపోయింది కదా, సో అందుకే రిలాక్స్డ్గా ఉన్నాము నేను మా ఫ్రెండ్స్. సో వర్షం అయితే కంటిన్యూస్గా పడుతుంది. ఖచ్చితంగా డేలో కనీసం పొద్దునైనా పడుతుంది, సాయంత్రం అయినా పడుతుంది. పొద్దున పడితేనే బెస్ట్ అని మాకు అనిపించింది. సాయంత్రం అయితే చాలా చిరాగ్గా అనిపిస్తుంది అంత బురదలో, కాళ్ళు కూడా పగుళ్ళు వచ్చేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే గోరింటాకు పెట్టుకోవాలండి. ఆషాఢం గోరింటాకు చాలామంది పెట్టుకొనే ఉంటారు, ఇప్పటి వరకు అయితే నేను పెట్టుకోలేదు. సో పెట్టుకుందాం అనుకుంటున్నాను. కాళ్ళకైతే నాకు చాలా ఇష్టం పెట్టుకోవడం. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. సో నేను ఇక్కడ వంట చేస్తున్నా. ఏం కర్రీ చేస్తున్నానంటే పెసరపప్పు చేస్తున్నాను. నాకు ఉప్మా నైట్ తినడం అలవాటు కదా, సో ఉప్మాలోకి బాగుంటుంది కదా పెసరపప్పు అనేసి ఇక్కడ పెసరపప్పు చేస్తున్నాను. నేను అసలు ఇలాంటి పప్పుల జోలికే వెళ్ళను, అంటే నాకు చేయడం రాదు, ఎప్పుడు అమ్మే చేస్తుంది. కానీ అమ్మకు చేతన అవ్వట్లేదట, అందుకోసమే నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా డాడీకి ఇట్లా వాటర్గా ఉంటే ఇష్టం అనమాట, అందుకే ఆయన కోసం చేస్తున్నా. సో నాకు ఉప్మా అంటే కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది. సో ఒక రెండు అయిపోతున్నాయి ఒక పక్క. సో వర్షం అయితే ఒక 6 o'clock నుండి పడుతుందండి. ఇప్పుడు టైం వచ్చేసి నేను మధ్యాహ్నం ఫుల్ పడుకున్నాను. మంచిగా ఆయిల్ పెట్టుకుంటే నాకు నిద్ర పడుతుంది అన్నమాట. ఇది వాష్ చేసుకున్నా పోవట్లేదు. ఇప్పుడే స్నానం చేసి వచ్చి కొంచెం ఇట్లా వంట ప్రిపేర్ చేసుకుంటున్నాను. కరెంట్ ఎప్పుడు పోతుందో ఏమో తెలియడం లేదు, పోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వంట ప్రిపేర్ అయిపోయాక మంచిగా తినేసేయాలి. ఎమ్మిగా పప్పు అయితే రెడీ అయిపోయింది. వర్షాకాలంలో ఏది తిన్నా వేడిగా తింటే చాలా బాగుంటుంది కదా. సో ఎండాకాలం అయిపోయింది మంచిగా, నాకైతే ఎండాకాలం అయితే అస్సలు నచ్చదండి. సో ఎప్పుడెప్పుడు అయిపోద్దా అని వెయిట్ చేస్తూ ఉంటాను నేను. సో ఈ సీజన్ కోసం ఇంకా ఇదైతే అయిపోయింది. ఇది మ్యాంగో అనమాట. సో మ్యాంగో అయితే అమ్మ కట్ చేసుకొని తినింది, నాకు ఇది మిగిల్చిందనమాట. ఇది చాలా స్వీట్గా బాగుంటుందండి. ఇంకా అయిపోయినట్టే, మ్యాంగో సీజన్ కూడా అయిపోయినట్టు. ఇంకా ఇప్పుడు తిన్నా కూడా కొన్నిట్లలో పురుగులు ఉంటాయన్నమాట, అవి అస్సలు బాగోదు. సో ఇంకా తినేసేయాలి. అమ్మ అయితే కర్రీ ఏం చేయనని చెప్పేసింది. నేనైతే ఉప్మా తింటాను కదా నైట్, నాకు ఇట్లా పప్పులో వేసుకోవడం అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఎప్పుడు చేయను. ఫస్ట్ టైం అంటే పప్పు చేస్తున్నాను. నేను పప్పులు ఎప్పుడు చేయనండి, నాకు అన్ని కర్రీస్ లాగానే వచ్చు కానీ పప్పులు చేయడం రాదు. ఎప్పుడు కూడా ఆ ఛాన్స్ అమ్మ నాకు ఇవ్వలేదు. పక్కకైతే ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాను, చాలా ఎక్కువైపోయింది, సగం పడేసాను అనమాట, ఎందుకో తినాలనిపించలేదు. ఇదైతే మ్యాంగో మా చెట్టుది, ఎంత స్వీట్గా బాగుంటుందో. ఇంకా మంచిగా లంచ్ అయిపోయిన తర్వాత మ్యాంగో తిందామనేసి అనుకున్నాను. సారీ, ఇది నైట్ కదా, డిన్నర్ అయిపోయిన తర్వాత మ్యాంగో తిందామనేసి అనుకున్నాను. వేడిగా ఈ పప్పులో ఎంత బాగుండిందో టేస్ట్, నాకైతే ఇష్టం అనమాట. చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ నాకు ఇది ఒక బిర్యానీ టైప్, నాకు అంత ఇష్టము. సో మంచిగా వేడిగా తినేసి హాయిగా పడుకున్నాను అనమాట. ఇంతే అండి వీడియో. మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి మరి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మరిన్ని వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో హోప్ఫుల్లీ అన్ని వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనేసి అనుకుంటున్నాను. ఇంకా రెగ్యులర్గా పెడుతున్నానండి, మోటివేషన్ తెచ్చుకొని మరి రెగ్యులర్గా పెడుతున్నాను. ఇంకా ముందు మంచి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, టేక్ కేర్.